Hello, hello, hello. I am audible to you, friends. Please confirm me. Okay. ఒక ఫ్యూ మినిట్స్ లేట్ అయింది, సారీ. శ్రీనాథ్ గారు, అరణ్యకృష్ణ గారు, హాయ్ ఎవ్రీవన్. హాయ్ గరికపాటి సురేష్ గారు, ఉష గారు, థ్యాంక్ యూ. ఇంకా కొంతమంది వస్తే ప్రసూన బాలాంత్రపు గారు, హలో. ఒక 10 మెంబర్స్ అయినా వస్తే స్టార్ట్ చేస్తాను. శివరాత్రి సుధాకర్, హాయ్ మా. అనిల్ డానీ గారు, హాయ్. ప్రసూనా మేడం, హాయ్. రామ్కి సార్, హాయ్. శ్రీశైల్ రెడ్డి గారు, హలో. ఓకే అండి, లెట్స్ స్టార్ట్. అందరికీ నమస్కారం. ఈ పరిచయంలో శ్రీ వాడరేవు చినవీరభద్రుడు గారు ప్రముఖ సాహితీవేత్త. ఆయన రచించిన సాహిత్యం అంటే ఏమిటి అని వ్యాస సంపుటి గురించి తెలుసుకుందాం. ఈ పుస్తకాన్ని నేను 2011 ఆగస్టులో వాడరేవు గారి చేతుల మీదుగానే అందుకోవడం జరిగింది. ఇందులో నన్ను చాలా ఇంప్రెస్ చేసినటువంటి ఒక కొటేషన్ ఉంది. అందుకోసమే మొదటిసారిగా నేను ఈ పుస్తకాన్ని నా చేతైనంత వరకు ఇతరులకు పరిచయం చేద్దాము, సాహితీ మిత్రులందరికీ అని అనుకుంటున్నాను. ఇందులో 5 విభాగాలు ఉన్నాయి. 1 నివాళి, 2 ఆస్వాదన, 3 విశ్లేషణ, 4 వివేచన, 5 నివేదన. ప్రతి విభాగానికి ముందర ఒక మంచి పెయింటింగ్, వాడరేవు గారు వేసిన పెయింటింగే ఉంటుంది. కవర్ పేజీ కూడా ఇలా చక్కటి బుక్ షెల్ఫ్ ఆయన వేసిన పెయింటింగే ఉంది. లోపల పేజీల్లో కూడా మంచి ప్రతి విభాగానికి ముందర ఒక మంచి పెయింటింగ్, ఆ విభాగంలో ఉన్నటువంటి ఒక మంచి కొటేషన్ని ఆయన కోట్ చేయడం జరిగింది. వెనుక కవర్ పేజీ వెనుక సార్ ఒక మనిషి వాక్కు గురించి ఆలోచించినప్పుడు నాకు ప్రతి వాక్కు ఒక అద్వితీయ సంస్కృతి బీజం అనిపిస్తుంది. ఎన్ని కంఠాలు వినపడితే అంత సాంస్కృతిక వైవిధ్యాన్ని మనం చూడగలుగుతాం. పాట ఒక్కటే అయినప్పటికీ గాయకుడి నుంచి గాయకుడు తమ తమ సర్వవిలక్షణతో దానికి సౌందర్యాన్ని చేకూర్చినట్లుగా సంస్కృతి ఒక్కటే అయినా వాక్కు నుంచి వాక్కుకి దాని వైవిధ్య విన్యాసాన్ని చూడడంలో ఒక అస్తిత్వ సంతృప్తి ఉంది.
నిజ జీవితంలో మనకి సన్నిహితులైన అనేకుల కంఠాలు ఏ ఒక్కటి ఒకదానిలా మరొకటి ఉండవు. కానీ ప్రతి కంఠాన్ని దానికై ప్రతిస్పందించడానికి మనలో అత్యంత శక్తివంతమైన ప్రాసెసర్ ఉంది. అందులో ప్రతి కంఠాన్ని గుర్తుపట్టడమే కాకుండా ఆ కంఠంలోని ప్రాణస్పందనకి మన హృదయాన్ని అనుసంధానించే స్ట్రింగ్స్ కూడా మనకు పరిచితమైన ప్రతి కంఠం మనలను అలరింపచేస్తుంది. అప్పుడే ఒక కంఠం పరిచితమవుతున్నప్పుడు కూడా మనలోని ప్రాసెసర్ ఆ కంఠంలోని ప్రాణస్పందనని దాని విలక్షణతో, అద్వితీయమైన దాని కొండగుర్తులతో నమోదు చేసుకుంటుంది. ఇంకా ఆ కంఠం ఎప్పుడు వినిపించినా అది ఎదుటివారి అస్తిత్వానికి, మన అస్తిత్వానికి కూడా నిదర్శనంగా, సంతోషకారకంగా మనని చేరవస్తుంది. ఇలా రాశారు వెనుక పేజీలో. ముందుగా నివాళిలో 4 విభాగాలు ఉన్నాయి, ఉపవిభాగాలు. నివాళికి ఇక్కడ ఒక చక్కని పెయింటింగ్, తర్వాత ఒక కొటేషన్ ఇచ్చారు. ఆయన అక్కడ అంటేనే ఒక ధైర్యం. రోజు పోయి నది స్నానం చేయకపోయినా అక్కడ గోదావరిస్తుందంటే ఎంత ధైర్యమో అంత ధైర్యం అన్నమాట అని శ్రీ మల్లంపల్లి శరభేశ్వర శర్మ గారి గురించి ఆయన ఆప్యాయతని చాటుకున్నారు. మరొక సరస్వతి అదృశ్యమైందంటూ మల్లంపల్లి శరభేశ్వర శర్మ గారితో తనకున్న గురుతుల్య భావనని ఇందులో విశదీకరించారు. రెండవ ఉపవిభాగానికి వస్తే అరుదైన విదుషీమణి శ్రీమతి కప్పగంతుల కమల గారు పాళీ భాషకు చేసినటువంటి ప్రాకృత గ్రంథాలని తెలుగు చేయడం, పాళీ భాష నుంచి ఆమె ఎలా తెలుగు చేశారు, ఆమె కృషిని ఇందులో వివరించారు. అక్షర రహస్యవేత్త అంటూ శ్రీ గుంటూరు శేషేంద్ర శర్మ గారి కవిత్వం గురించి ఎంతో మెచ్చుకుంటూ ఒకానొక దశలో వాడ్రేవ్ గారు ఆయనతో చాలా సాన్నిహిత్యాన్ని కలిగి ఉన్నారు. వాడ్రేవ్ గారి మీద శేషేంద్ర శర్మ గారి ప్రభావము, మల్లంపల్లి శరభేశ్వర శర్మ గారి ప్రభావము ఎక్కువ ఉంది. తరువాత 4వ ఉపవిభాగానికి వస్తే పరిమళాల సాన్నిహిత్యం శ్రీ మధునాపంతుల సూరయ్య గారు, ఆయనతో ఉన్నటువంటి అనుబంధం గురించి, ఆయన రచనల గురించి ఇందులో ఆంధ్రీ కుటీరం అనే తన ఇంటి దగ్గర జరిగినటువంటి చర్చలని ఇందులో విపులీకరించారు. రెండవ భాగానికి వస్తే ఆస్వాదన. ఇందులో మొత్తం 28 వ్యాసాలు, ముందు మాటలు, తరువాత ప్రసంగాలు కొన్ని ఉన్నాయి. చూద్దాం. ఆస్వాదనకు ఒక చక్కటి పెయింటింగ్ని వేసి, ఇలాంటి పెయింటింగ్ని వేసి, కవిత దానికదే ఒక క్రియాశీల ప్రకటన. స్వయంగా క్రియాశీలం కాని కవిత ఆ కవి చూపించే ఎటువంటి ఇతర క్రియాశీలత్వాల వల్ల కూడా నిలబడడం దుస్సాధ్యం అన్నారు. ఇందులో మొదటి భాగానికి వస్తే ఒక హింసాత్మక మాధురి మహిమ అని శ్రీ మోహన్ ప్రసాద్ సహస్తంత్రి గురించి వివరించారు. రెండవది కూడా సాంధ్య భాష అని చితి చింత అనే కవితల సంపుటి గురించి వివరించారు. మూడవది ఆమె నా బొమ్మ ఆమె నా బొమ్మ
అన్న శ్రీ ఐల సైదాచారి గారి కవిత్వం గురించి ఇందులో వివరించారు. 4వది భాషను నిరాకరించే ఒక వెళ్ళిపోతాను అన్న విభాగంలో ఎంఎస్ నాయుడు గారి రచనల గురించి వివరించారు, ముఖ్యంగా ఆయన కవిత్వం గురించి. తరువాత 5వది క్రియాశీలత్వం. గోపగాని రవీందర్ గారి అంకురం అనే కవితా సంపుటి గురించి ఇందులో మాట్లాడారు. బాల్కనీలో పిచ్చుక అనే భాగంలో డాక్టర్ ఎన్ శైలజ గారి హైకూల గురించి, ఆ హైకూలు ఈ నవీన వాతావరణంలో ఎలా నెమ్మదిగా ఒక జపనీయ సంస్కృతిలో ఉన్నటువంటి హైకూలు నెమ్మదిగా మన భారతదేశపు కవులను ఎంత ప్రభావితం చేసింది అంటూ శైలజ గారి హైకూల గురించి చెప్పారు. 7వది ఒక కొత్త మెలకువ. ఎంఎస్ సూర్యనారాయణ గారి దయామేఘ మల్హరి అనే కవితల సంపుటి గురించి పరిచయం చేశారు ఇందులో. తరువాత ఒక కొత్త మెలకువ, గ్లోబల్ ఖడ్గం 8వది. ఇది ప్రపంచీకరణ వ్యతిరేక కవితలు కలిగిన కవితా సంపుటి. ఇది దీనిలో ప్రపంచీకరణ గురించి, దాని మీద ఒక రకమైన ఫ్యాంటసీతో రచించిన కవుల గురించి కొంత విమర్శ కూడా ఉంది. ఈ విమర్శను ఎన్ వేణుగోపాల్ గారు, డాక్టర్ ఏకే ప్రభాకర్ గారు ఆ తరువాత వాళ్ళు దానికి సమాధానం చెప్పినప్పుడు, కవుల ప్రేమకు ఆనవాళ్ళు ఎక్కడ అనే విభాగంలో నాకు ఎంతో నచ్చినటువంటి కొన్ని వాక్యాలు రాశారు వాడ్రేవు గారు. అవి నన్ను ఎంత ఇంప్రెస్ చేశాయంటే, దాదాపు 8 ఏళ్ల పాటు నా ఇంటి గోడ మీద ఒక పోస్టర్ రూపంలో మాటలు. సాహిత్యాన్ని ఆత్మాన్వేషణ సాధనంగా నమ్మిన వాడిని నేను. నా విముక్తిలో నా సమాజపు విముక్తి కూడా ఉండవచ్చు. అలాగే నా సమాజపు సాంఘిక ఆర్థిక విమోచనలో నా విముక్తి కూడా ఉందని తెలుసుకున్నందువల్ల నా సమాజాన్ని ప్రభావితం చేసే ప్రతి ఒక్క సాంఘిక ఆర్థిక పరిణామం పట్ల నాకు ఆసక్తి అన్నారు. చాలా చక్కటి మాటలు. ఏ కవికైనా ఏ రచయితకైనా కూడా సాహిత్యం ఎందుకు అంటే, ఆ సాహిత్యం ప్రజలకు ఉపయోగపడాలి, ప్రజల జీవన పరిస్థితుల్ని మెరుగుపడాలి. ఆ సాహిత్యం సృష్టించడంలో కవులు, రచయితలు పడుతున్న వేదన ఒక చక్కటి ఫలితాన్ని ఇవ్వాలనే ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అదే ఇందులో ఈ వాక్యాలలో వాడ్రేవు గారు వివరించారు. మళ్ళీ ఒకసారి మీకోసం సాహిత్యాన్వేషణ సాధనంగా నమ్మిన వాడిని నేను. నా విముక్తిలో నా సమాజపు విముక్తి కూడా ఉండవచ్చు. అలాగే నా సమాజపు సాంఘిక నా విముక్తి కూడా ఉన్నదని తెలుసుకున్నందువల్ల నా సమాజాన్ని ప్రభావితం చేసే ప్రతి ఒక్క సాంఘిక ఆర్థిక పరిణామం పట్ల నాకు ఆసక్తి. ఇవి ఒక అద్భుతమైన వాక్యాలు. తర్వాత 10వది విశిష్ట ప్రయోగం. చైతన్య ప్రసాద్ గారు రచించిన సహస్రవర్ష అనే కవితను ఇందులో వివరిస్తూ ఆయన కవిత్వం యొక్క గొప్పదనాన్ని, వాక్య నిర్మాణంలో ఆయన తీసుకున్నటువంటి పరిణితిని చక్కగా వివరించారు. తరువాత 11వది మౌలిక వాక్కు. కేవి సుబ్బాచారి గారి గిటారు మీటిన నగరం. కేవి సుబ్బాచారి గారు రచించిన గిటారు మీటిన గగనం అనే కవితల సంపుటికి ముందు మాట రాశారు.
మౌలిక వాక్కు అయిపోయింది. ఓకే, నెక్స్ట్ కొన్ని ప్రశ్నలు కొంత సౌందర్యం, కొన్ని ప్రశ్నలు కొంత సౌందర్యం ఈ వ్యాసంలో దాట్ల దేవదానం రాజు గారి కవితా సంపుటి మట్టి కాళ్లను వివరిస్తూ ఒక మాట ఇక్కడ అన్నారు. మనిషి జీవితంలో బలమైన అనుభూతి పార్శ్వాలు రెండే: ఆనందం, దుఃఖం. తక్కిన సంవేదనల ఛాయలన్నీ ఈ బలమైన ధ్రువాల్ని అంటిపెట్టుకొని సంచలించేవే. ఎంత చక్కగా! మనిషి జీవితంలో బలమైన అనుభూతి పార్శ్వాలు రెండే: ఆనందం, దుఃఖం. తక్కిన సంవేదనల ఛాయలన్నీ ఈ బలమైన ధ్రువాల్ని అంటిపెట్టుకొని సంచలించేవే. ఇలాంటి వాక్యాలు మనం ఎప్పుడు గుర్తు చేసుకోవడం వల్ల మనలో ఉన్నటువంటి మానవతా విలువలు ఇంకాస్త పెంపొందించుకోగలుగుతాం. కానీ జ్వరము అనే ఇంకొక ఉపవిభాగంలో కె వాసుగారి కాసేపు అనే సంకలనం గురించి, కవితా సంకలనం గురించి వివరించారు. ఈయన ఎవరి కోసం మీరు కవిత్వం రాస్తున్నారు అని అంటే, నా కోసమే, నన్ను నేను అభివృద్ధి చేసుకోవడం కోసమే అని చెప్పారు. చక్కటి సమాధానం. 14వది, ఈ వికాసం, ఈ విజయం ఒక్కసారిగా వచ్చినవి కావు. దీనిలో దేవిప్రియ గారి 3 పదుల అభినందన సంచిక, అమ్మ చెట్టు, తుఫాను తుమ్మెద అనే ఈ 3 కలిపి 3 పదుల అభినందన సంచికగా వేసినప్పుడు ఆయన కవిత్వం గురించి అభినందన సంచికలో చాలా చక్కగా వివరించారు ఆయన గురించి. తరువాత 15వది, మహేందర్ రెడ్డి గారి అబ్దుల్ కలాం అనే ఈ విభాగానికి సుకృతి అని పేరుంది. దీనిలో అబ్దుల్ కలాం గారి గురించి మహేందర్ రెడ్డి గారు ఎంత చక్కగా రాశారో చెప్పుకుంటూ వచ్చారు. 16వది, అపురూప కృతులకు అనువాదం. అపురూప కృతులకు అనువాదం ఇది ఠాగూర్ గారి గీతాంజలి గురించి శ్రీమతి భాగ్యలక్ష్మి గారు చేసిన అనువాదం కొంత ప్రత్యేకమైనది. ఆల్రెడీ చలం గారు చాలా చక్కగా దీన్ని వివరించేశారు. అయినప్పటికీ చాలామంది దీన్ని అనువదిస్తూనే ఉన్నారు ఇప్పటికీ కూడా. కానీ భాగ్యలక్ష్మి గారి అనువాదంలో క్రీసెంట్ మూన్ అనే దాన్ని తీసుకుని ఆమె చాలా చక్కగా ఆయన జీవిత విశేషాలతో పాటు వివరించారని చెప్పుకొచ్చారు. తరువాత మానవీయ గీతాలు, మానవ గీతాలు, గిరిగింజ గిరిమల్లెలు అని నల్లమండల ఫౌండేషన్ వారి పుస్తకానికి ముందు మాట రాశారు. ఇందులో ఎంత సమాచారం ఉందంటే, అసలు ఒక గిరిజన ప్రాంతం నుంచి వచ్చినటువంటి కథలు, కవితలు, ఇతర రచనల్ని ఒక పుస్తకంగా తీసుకురావటం అనేది చాలా చక్కటి అభివృద్ధికరమైనటువంటి ఆలోచన. దాన్ని నల్లమల ఫౌండేషన్ వాళ్ళు చేశారు. దానికి ముందు మాట రాశారు, చక్కటి ముందు మాట రాశారు. తరువాత 18వది, వద్దన్న దిక్కుకే ప్రయాణం. దీనిలో అరుణ్ సాగర్ గారి కవిత్వాన్ని, ఆ కవిత్వం ఎలా మిగతా కవిత్వాల కన్నా భిన్నమైనది అనేదాన్ని వివరించారు ఇందులో. ఇది చివర్లో ఒక 2 వాక్యాలతో ముగించారు. వజ్రంతో సానపెట్టిన కత్తిలా మిలమిల మెరుస్తుంది, దోసిలి నిండా పొంగి పొర్లే పాటై జలజల్లాడుతుంది అంటూ ముగించారు.
నా ఆసక్తికి ఆసనిస్తున్న 3 సంకలనాలు. నా ఆసక్తికి ఆసనిస్తున్న 3 సంకలనాలు అనే దాంట్లో జూకంటి జగన్నాథం గారు, జూలూరు గౌరీశంకర్ గారు, దర్భసైనం శ్రీనివాసాచార్య గారు, వీళ్ళ ముగ్గురు రాసినటువంటి సంకలనం చేసినటువంటి అనేక కవితలు ఎలా ఉన్నాయి, ఎంత చక్కటి కవిత సంకలనాలు వాళ్ళు తీసుకొచ్చారు అనే దాని మీద జూలూరు గౌరీశంకర్ గారు ముళ్ళకర్ర, ఒకరోజు 10 గాయాలు అనే ఒక దీర్ఘ కవిత, ప్రపంచకం కోసం ఏ ప్రపంచంతోనైనా కలబడతా అనే కవితల్ని తీసుకున్నారు వివరించడానికి. తర్వాత దర్భసైనం శ్రీనివాసాచార్య గారిది నాగటి చాళ్ళు అనే కవితని తీసుకున్నారు. జూకంటి జగన్నాథం గారిది జూకంటి జగన్నాథం గారిదే ఒకరోజు 10 గాయాలు. ఈ ముగ్గురు గురించి నా ఆసక్తికి ఆసనిస్తున్న 3 సంకలనాల్లో వివరించారు. తెలుగు విందు మరొక్క మారు అంటూ ఎంఎస్కో సంప్రదాయ సాహితీ ప్రబంధాలకు ముందు మాటను రాశారు. ఇక్కడ 1000 ఏళ్ల తెలుగు సాహిత్యంలో ఉన్నటువంటి ప్రబంధాలను, అపురూప కావ్యాలను, వాటన్నింటినీ వివరించుకుంటూ ఎందుకు అవి ఇప్పటికీ మనం చదవాలి, దాంట్లో ఉన్నటువంటి సాహితీ విలువలేంటి, వాళ్ళు ఎలాంటి శైలిని అనుసరించారు అనేవి చక్కగా ఉంది ఇందులో. తర్వాత 21వది విందా కవీందర్, మరాఠీ జ్ఞాన్పీఠ అవార్డు గ్రహీత ఈయన రచించిన ఒక కవితను వెన్నాడుతున్న ఆ మాటలు అనే దాంట్లో మనం చూడొచ్చు. ఒకసారి మీకోసం ఆ కవిత చదువుతాను. ఎంతో ముందు జాగ్రత్తతో సమకూర్చుకున్న జీవితం సమస్తాన్ని భీకర సముద్వేగపు సుడిగాలితో ఒక్క క్షణాన ఊదిపారేస్తూ, నీకు నచ్చినప్పుడు వచ్చావు నువ్వు, ముంగిలిలో అడుగు పెడుతూ అన్నావు కదా నేనొచ్చేశాను, నా కళ్ళల్లోకి తదేకంగా చూస్తూ నిరలంకారంగా అన్నావు కదా నేనొచ్చేశాను, యుగాలుగా ఇక్కడ నీ కోసం ఎదురుకాపు కాస్తున్నా నేనొక్కసారిగా స్తంభించాను, నిశ్చేష్టుణ్ణయ్యాను, నెమ్మదిగా నా చూపులు నేలకు వాల్చి తత్తరపాటుతో నిజంగా అని మటుకే అనగలిగాను, కానీ చేజిక్కించుకోలేకపోలేదు ఆ భయావహ సత్యాన్ని నేనున్నదున్నట్లుగా. అప్పుడు నా ఆత్మశూన్య సీమల్లో బహుదా కంపించిపోయాను. నువ్వేది ఇంతదాకా పోగొట్టుకున్నావో ఆ సర్వస్వాన్ని నువ్వొక్క క్షణంలో తిరిగి రాబట్టుకున్నావు. నువ్వప్పుడు నీ విజయ శిఖరాగ్రాన నిల్చుని ఆకాశం కన్నా సమున్నతుడివని భావించావు. క్షీణించిపోతున్న కాంక్షావశేషాల్ని పొంగి పొర్లుతున్న దృక్కులతో తిరిగి అల్లుకొని అన్నావు కదా నేను వెళ్ళిపోతున్నాను. తోనో పైనో కొద్దిసేపు ఆగకూడదా అని నేను అడిగే లోపటనే నువ్వు అదృశ్యమైపోయావు. కెరటాల యవనిక వెనగ్గా సముద్రపు ఆవలి అంచుల్లో కరిగిపోయిన సూర్యాస్తమయంలా. కానీ ఇప్పటికీ గురకపెట్టే రాత్రుల మధ్య నేనొచ్చేసాననే ఆ మాటలు నన్ను వెన్నాడుతూనే ఉన్నాయి. అవి గుర్తుకు రాగానే చీకటిని చీల్చుకుంటూ దినాంధకార మొక్క పెట్టున వ్యాపిస్తుంది. ఈ చక్కటి కవితని వాడ్రేవ్ గారు ఇంగ్లీష్ నుంచి అనువాదం చేశారు. ఎంత చక్కగా ఉందో చూడండి. తరువాత జీవనోత్సాహపు ఊట, ఇది ఇదస్సేరి గోవింద నాయర్ గారి తత్వశాస్త్రాలు నిద్రపోతున్నప్పుడు అనే కవితని
స్ఫూర్తిగా తీసుకొని సచ్చిదానందన్ గారు ఆయన రచనల మీద ఎలా 19 కవితా సంపుటాల నుంచి ఎంపిక చేసిన 96 కవితల్ని ఎల్ఆర్ స్వామి గారు తెలుగు చేస్తే దానిని హైదరాబాద్కు చెందిన భాషాంతర ప్రచురణల వాళ్ళు ప్రచురించారు. దీంట్లో ఇదస్సేరి గోవింద నాయర్ని ఎంత బాగా అర్థం చేసుకుని ఆయన రచనల్ని తీసుకొచ్చారు అనేది చివరిగా వివరిస్తూ ఏమంటారంటే, వాడ్రేవ్ గారు సచ్చిదానందన్కి మార్గం తెలుసు, ప్రయాణం సాగిస్తూ ఉన్నాడు, గమ్యాన్ని చేరుకున్నాడని అనలేను కానీ చేరుకోగలడని ఆశిస్తాను అంటూ ముగించారు. తరువాత 23వది తనకి లోకానికి సమన్వయం సాధించుకున్న సంఘం కవిత్వం. తనకి లోకానికి సమన్వయం సాధించుకున్న సంఘం కవిత్వం. ఇది చాలా పెద్ద ఆర్టికల్. దీనిలో కవిత్వానికి ఏది నిజమైన ఆలంబన, తనకి లోకానికి చీనా కవిత్వం, గడ్డికప్పు ఇల్లు అనే ఒక కవిత, తనకి లోకానికి మధ్య బీటలు చూపిన ఆధునిక కవిత్వం. దీనిలో ఒక చిన్న మాట, చక్కని వాక్యం ఉంది. తనకి ప్రపంచానికి సామరస్యం కుదిరిందాక కవి చేసే అంతర్బహిర్ యుద్ధారావమే కవిత్వం అన్నారు. ఎవరన్నది ఇది? యోగ్యత శ్రీశ్రీ మహాప్రస్థానానికి యోగ్యతా పత్రాన్ని ఇస్తూ చలంగారన్నమాట ఇది. తనకి ప్రపంచానికి సామరస్యం కుదిరిందాక కవి చేసే అంతర్బాహిర్ యుద్ధారావమే కవిత్వం. ఆ తర్వాత తనకి లోకానికి మధ్య సమన్వయం కుదిర్చిన సంఘం సాహిత్యం, అకం పురం అని ఇంకో హెడ్డింగ్. వాటి యొక్క భేదాలని చక్కగా చూపించారు పదపొందికలో. ఇది తమిళ సాహిత్యాన్ని చక్కగా వివరించినటువంటి వ్యాసం ఇది. దీంట్లో ఆమె అన్నది అనే కవిత, ఆ మాసం, ఇలాంటి కవితలు ఉన్నాయి. అక్షర అభినందన సంచికలో దీన్ని రచించారు. చాలా ఓపికగా చాలా పేజీలు ఉన్నాయి, దీన్ని చదవాల్సి ఉంటుంది. తనకి లోకానికి సమన్వయం సాధించుకున్న సంఘం కవిత్వం గురించి ఇది. తరువాతది స్వీకారం. ఈ స్వీకారం అనేది ఏంటంటే, వాడ్రేవ్ గారు రచించినటువంటి పునర్యానం అనే కావ్యానికి తెలుగు విశ్వవిద్యాలయం వారి ఉత్తమ కావ్య పురస్కారం లభించినప్పుడు ఆయన మాట్లాడినటువంటి ప్రసంగ పాఠం ఇది. తరువాత ఆశీస్సులు అని శ్రీమతి పుష్ప వెంకటరావు గారు, ఈవిడ గిరిజన కవయిత్రి. దీంట్లో ఎంతమంది రచయితలు మనకు పరిచయం అవుతారంటే, ఈ వ్యాసంలో ఆదిలాబాద్ ప్రాంతంలో ఉన్నటువంటి సాహు, పార్వతీపురం ప్రాంతంలో భూషణం మొదలుపెట్టిన సంప్రదాయాన్ని అట్టాడ అప్పలనాయుడు, గంటేడ గౌరునాయుడు, పి కమలకుమారి, సీతారాములు, వసంతరావు దేశపాండే, గోపి భాగ్యలక్ష్మి వంటి కొందరు కథకులు, నవలాకారులు ముందుకు తీసుకెళ్తున్నారు. కవుల్లో కూడా కొద్దిమంది ఆప్త చైతన్య, కర్రా కార్తికేయ శర్మ, గోపగాని రవీందర్ వంటి వారు ఇటువంటి ప్రయత్నాన్ని ఈ మధ్య మొదలుపెట్టారు అని అందులో తెలిపారు. అన్నిటికైనా కష్టమైన బాధ్యత అని తరువాతది. దీనిలో బిఎస్ఎం కుమార్ గారు నిఘాలు, వృత్తాలు, వెల్తురారిన కళ్ళకు ముందు మాట ఇది. ఆయన రాసినటువంటి నిఘాలు, వృత్తాలు, వెల్తురారిన కళ్ళకు అనే కవితా సంపుటికి
ఈయన రాసినటువంటి ముందు మాట. దీనిలో ఒక చక్కటి వాక్యం ఉంది. బహుశా ఈ ప్రపంచంలో అన్నిటికన్నా కష్టమైన బాధ్యత మనిషికి తన నుంచి తనని రక్షించుకోవడమేనని. బహుశా ఈ ప్రపంచంలో అన్నిటికైనా కష్టమైన బాధ్యత మనిషికి తన నుంచి తనని రక్షించుకోవడమేనని వాడ్రేవ్ గారు అన్నారు. తరువాతది ఆనందానుభవానికొక ఆనవాలు. ఆనందానుభవానికొక ఆనవాలు. దీనిని జలాలుద్దీన్ రూమీ గారి కవిత్వం మీద రాసినటువంటి చక్కటి వ్యాసం. రూమీ గారు ఎంత గొప్పవాడు అంటే సూఫీ కవీశ్వరుడు. ఇతను కులాలను, మతాలను, దేశాలను, ఎల్లలను దాటి చాలా స్వచ్ఛమైన మనసుతో కవిత్వాన్ని రాశారని, ఈయన ఒక కవి మాత్రమే కాదు, ఒక ఆధ్యాత్మిక గురువు, స్ఫూర్తిదాత కూడా అంటూ ఆయన రాసిన ఒక కవిత. దీన్ని రాబర్ట్ బ్లై అనువదించారు. ఆ కవితను చదువుతాను ఒక్కసారి. నా కవితలు ఈజిప్టు నుంచి వచ్చిన రొట్టెల్లాంటివి. ఒక రాత్రి గడిచిందా ఇక నువ్వు వాటిని తినలేవు. ఇప్పుడే అవి ఇంకా తాజాగా ఉండగానే ప్రపంచపు దుమ్ము వాటి మీద పేరుకునే లోపే కరకరా నమిలెయ్యి. ఒక కవిత నిజస్థానమిదే, ఈ ఎదవెచ్చదనంలోనే. ఒకసారి బయటికి అడుగుపెట్టిందా ఆ చలికి గడ్డకట్టిపోతుంది. నీళ్ళల్లోంచి బయటకు వచ్చిన చేపల్లాగే కొన్ని క్షణాలు విలవిల్లాడి ఆపై కళ్ళు తేలేస్తాయి. ఆ మాటకొస్తే నువ్వు నా కవితల్ని ఆరగిస్తున్నప్పుడు నీకై నువ్వు కూడా కొన్ని పదచిత్రాలు పేర్చుకోవాలి. నిజం చెప్పాలంటే నా కవితల పేరిట నువ్వు ఆస్వాదిస్తున్నది నేను పేర్చుకున్న పాత మాటలు కాదు, నువ్వు కంటున్న కొత్త కలలు. నిజం చెప్పాలంటే నా కవితల పేరిట నువ్వు ఆస్వాదిస్తున్నది తెచ్చుకున్న పాత మాటలు కాదు, నువ్వు కంటున్న కొత్త కలలు అని ఈ కవిత అనువాదం ఉంది ఇక్కడ. తరువాత పాటల పసిడి మూట. పాటల పసిడి మూట. దీనిలో రెడ్డి రాఘవయ్య గారు ప్రధాన సంపాదకుడుగా బాలల గేయాలకు ముందు మాటను రాశారు. బాలల సాహిత్య నిర్మాతలు, 100 బాల గేయాలు, ఇటువంటి చక్కటి బాలల గేయాలకు, తర్వాత బాల సాహిత్య గ్రంథం రావిపాటి గురుమూర్తి శాస్త్రి రాసిన విక్రమార్కుని కథలు ఇప్పుడు లభ్యం లేవు. ఆ తర్వాత పంచతంత్ర కథలు బాల సాహిత్య రచనే. ఇలా నీతి దీపిక, నీతి కథామంజరి, స్త్రీ నీతి దీపిక ఇలాంటివన్నీ కూడా ఇందులో పరిచయం చేశారు. ఇది కూడా చాలా పెద్ద ఆర్టికల్, చాలా ఓపికగా చదవాలి. గిడుగు సీతాపతి గారు రైలు బండి పాటను, జ్ఞాపతి రాఘవరావు గారి చుక్ చుక్ రైలు, మాల్యశ్రీ రైలు పాటతో, ఎస్ గంగప్ప రైలు పాటతో, టి గిరిరాజులు పొగబండి పాటతో పోల్చి చూసుకోవాలి ఈ చుక్ చుక్ రైలు అనే పాటని అంటూ ఒకచోట అన్నారు. తర్వాత మూడవది విశ్లేషణ. మూడవ ప్రధాన విభాగం విశ్లేషణ. దీనికి పెయింటింగ్ ఇలా ఉన్నది. దాని కింద ఒక చక్కటి వాక్యం ఉంటుంది, చదువుతాను మీకోసం. కథకుడి అత్యంత మౌలిక లక్షణం వివేకం. అది తరాలుగా మనుష్య సమాజం తన అనుభవాల నుంచి నేర్చిన దాన్ని మౌఖికంగా తన తదనంతర తరాలకు అందజేస్తూ వచ్చిన ఒక స్మృతి. మొదటిది ఇందులో ఆంధ్రదేశానికి అక్షర దర్పణాలు. కథ 99కి ఇది ఒక సమీక్ష.
తరువాతది అపూర్వ పురాణ కథలు. చలం, ముద్దుకృష్ణ, కవిరాజు త్రిపురనేని రామస్వామి వెంకటేశ్వరరావు గారు, రాహుల్ సాంకృత్యన్, సౌదా మొదలైన వాళ్ళు చేసిన ప్రయోగాల గురించి ఇందులో వివరించారు. తర్వాత మాంత్రిక కథలు. ఈ మాంత్రిక కథల్ని మునిపల్లె రాజుగారు అస్తిత్వనదం ఆవలి తీరానా అని మునిపల్లె రాజుగారు రాసినటువంటి కవితా సంపుటికి వివరణ ఇది. తర్వాత కథావాచకం. కథావాచకానికి స్వాగతం అంటూ శ్రీమతి శేషరత్నం గారి కథలకు ముందు మాట రాశారు. ఇందులో వాడ్రేవు గారి శ్రీమతి ఒక అభిప్రాయాన్ని తెలిపారు. ఆమె అనుభవాన్ని ఈయన అడిగి తెలుసుకున్నారు. అదేంటో చదువుతాను చూడండి. గర్భం ధరించడంలో, ప్రసవ వేదన పడడంలో, ప్రసవానంతరం శిశువుకై వక్షంలో పాలు చిమ్మడంలో ఉండే అనుభవం ఎలాంటిదో నాకు తెలియదు. చిరకాలంగా మన కవులు, రచయితలు కీర్తిస్తూ ఉన్న మాతృత్వం, వాళ్ళు కూడా పురుషులే కనుక స్త్రీని అణచి ఉంచడానికి, ఆమెను సామాజిక కార్యకలాపం నుంచి తప్పించి పురిటింటికి మాత్రమే పరిమితం చేయటానికి సృష్టించిన భావమేమో నాకు నిజంగా తెలియదు. కానీ నా భార్య తన మొదటి శిశువుని ప్రసవించినప్పుడు అంది, మా అమ్మ ఎంత గొప్పదో నాకు ఇప్పుడు అర్థమైంది. ఎవరైనా ఏ రుణమైనా తీర్చుకోగలగరేమో కానీ తల్లి రుణం మాత్రం తీర్చుకోలేరు అని. నేను ఆమె చదువుకున్న మనిషి, స్వయంగా ఒక డాక్టర్. ఆమె తను మొదటిసారి తల్లి అయినప్పుడు తన తల్లి మాతృత్వాన్ని అర్థం చేసుకుని ప్రస్తుతించింది. ఆ ప్రస్తుతిలో ఆమెకు ఎవరినీ అణచి ఉంచవలసిన అవసరం లేదని నాకు తెలుసు. స్త్రీకి ప్రసవానంతరం ఒక విసుగు కలుగుతుందని, మాతృత్వం అనే భావన మాత్రం కలగదని చెప్పిన ఆ సైకాలజిస్ట్ మాటల కన్నా నా భార్య మాటలు నాకెక్కువ నమ్మదగ్గవిగా తోచాయి అన్నారు. ఇది హృదయాన్ని అత్తుకునేటటువంటి ఒక అనుభూతి. తరువాత సీతాదేవి కథలు అంటూ వాసిరెడ్డి సీతాదేవి గారి సమగ్ర సాహిత్యాన్ని విశాలాంధ్ర పబ్లికేషన్స్ వాళ్ళు ప్రచురించారు. ఇందులో సీతాదేవి గారి కథాశిల్పం ఎలా ఉంటుంది, ఆమె రచనా శైలి ఎట్లా ఉంటుంది, ఆమె ఏ అంశాలను తీసుకుని కథలుగా మలిచారు అనేది చక్కగా వివరించారు. తరువాత పిల్లల్ని ప్రేమించిన వాళ్ళ కథలు. దీనిలో 9 బడి కథలు ఉన్నాయి. ఈ కథల్లో గంటేడ గౌర్నాయుడు గారు ప్రధానంగా సంపాదకత్వం వహించి ఈ బడి కథలని కూర్చున్నప్పుడు వాడ్రేవు గారిని ముందు మాట రాయమన్నారు. దీంట్లో జీవన్మృతులు అనే ఒక చిన్న అంశం ఉంది. దాన్ని మీకు చదివి వినిపిస్తాను. ఎందుకంటే నేను ఒక టీచర్గా అటువంటి బాధల్ని పడుతున్నాను కాబట్టి అలా ఉండకుండా సమాజం మారాలని మరి కోరుకుంటున్నాను. చివర్లో ఉన్నది ఆ పేర. పైకి వెళ్ళగక్కలేక అణుచుకుంటున్న ఈ మూగవేదన అంతిమంగా ఉపాధ్యాయుని మనస్థైర్యాన్ని దెబ్బతీస్తే అతని మానసిక స్థితి ఎలా ఉంటుందో గంటేడ గౌర్నాయుడు రాసిన జీవన్మృతులు కథ అద్దం పడుతుంది. పిల్లల్ని ప్రేమించి, నవజీవనాన్ని ప్రేమించి, ఆ ప్రేమతో పిచ్చివాళ్ళైపోయిన ఇద్దరు ఉపాధ్యాయులు ఈ కథలో కనపడి మనల్ని విషాదభరితుల్ని చేస్తారు. మహనీయులైన ఆ ఇద్దరు ముందు యుగం దూతలు. గౌర్నాయుడికి ఎంత సన్నిహితులు,
వాళ్ళ ప్రస్తావనతో గౌరనాయుడు ఈ కథని ఒక శోకగీతంగా మార్చేస్తాడు. నిజంగా పిచ్చి పట్టింది ఎవరికి, మనక వాళ్ళక? ఒక ఉపాధ్యాయుడి యొక్క ఆవేదన ఇందులో కనిపిస్తుంది. సంజీవని తెలిసిన తరువాతి భాగం సంజీవిని విద్య తెలిసిన కథకుడు. గోపిని కరుణాకర్ గారి భారతం బొమ్మలు అనే కథా సంకలనానికి ఇది చక్కని వివరణని అందిస్తుంది. చాలా పెద్ద ఆర్టికల్. దీనికి ముందు మాట రాశారు. గోపిని కరుణాకర్ గారి భారతం బొమ్మలు అనే కథా సంకలనానికి. తరువాతది మేలు కలయిక మాత్రం కాదు, మేలు కలయిక మాత్రం కాదు. ఇది కథ 2003లో ప్రచురించారు. 6 మంది రాసినటువంటి కథలు ఉన్నాయి ఇందులో. వాసిరెడ్డి నవీన్ గారు, పాపినేని శివశంకర్ గారు ముఖ్యంగా వీటిని సంకలనం చేసి కథా ప్రక్రియని బలోపేతం చేసే ఉద్దేశంతో ప్రచురించారు. దాన్ని వివరిస్తూ ఆంధ్రజ్యోతి పత్రికలో రాసిన వ్యాసం ఇది. తరువాత సూక్ష్మ కలిగిన కథలు. దీంట్లో మొదలు పెట్టగానే మనకు కనిపించే ఒక మంచి వాక్యం ఏంటంటే, కథకుడి అత్యంత మౌలిక లక్షణం వివేకం అని నా అభిప్రాయం. కథకుడి అత్యంత మౌలిక లక్షణం వివేకం అని నా అభిప్రాయం. తరాలుగా మనుష్య సమాజం తన అనుభవాల నుంచి నేర్పిన దాన్ని మౌఖికంగా తన తదనంతర తరాలకు అందజేస్తూ వచ్చిన ఒక స్మృతి. ఆ స్మృతి కేవలం పరిజ్ఞానం కాదు, శిల్ప నైపుణ్యం కాదు, అది జీవన మూలాధారం లాంటి అస్తిత్వ రహస్యం అని చక్కటి మాటలతో ఈ సూక్ష్మ వివేకం కలిగిన కథలను పరిచయం చేశారు. ఒకసారి నెమరు వేసుకుందాం వంశీ పసలపూడి కథలకు పరిచయం. వంశీ పసలపూడి కథలు చాలామందికి తెలుసుంటాయి. చాలా చక్కటి గ్రామీణ వాతావరణాన్ని, మధ్యతరగతి మనస్తత్వాలని, వాటినన్నింటినీ వివరిస్తూ రాసినటువంటి వంశీ పసలపూడి కథలకు పరిచయం ఇది. తరువాత కథనానికి వార్తా కథనానికి నడుమ అనే ఈ ఉపవిభాగంలో కందుకూరి రమేష్ బాబు గారు సామాన్య శాస్త్రం అంటూ 3 కథలు రాశారు. సామాన్య శాస్త్రం ఈ కథా సంపుటిలో కోళ్ల మంగారం, బాలుడి శిల్పం, గణితం అతడి వేళ్ల మీద సంగీతం. కోళ్ల మంగారం, బాలుడి శిల్పం, గణితం అతడి వేళ్ల మధ్య సంగీతం అని ఈ 3 కథలకు చక్కటి వివరణ ఇస్తూ ఇక్కడ ఒక చక్కటి వాక్యం చెప్పారు. ఒక వ్యక్తి అతడు ఎంత విశిష్టుడు అనేది అతని జీవితాన్ని, అతని వైశిష్ట్యాన్ని మనం దగ్గర నుంచి చూసి పరిగణించవలసిందే. ఒక వ్యక్తి అతడు ఎంత విశిష్టి, అతని జీవితాన్ని, అతని వైశిష్ట్యాన్ని మనం దగ్గర నుంచి చూసి పరిగణించవలసిందే తప్ప వార్తా ప్రసార మాధ్యమాలలో అతనికి ఎంత చోటు లభించిందన్న దాని చాలామంది పబ్లిసిటీ కోరుకుంటారు. తాము రాసింది ప్రతిదీ కూడా అచ్చవ్వాలని, బాగా ప్రచారం జరగాలని అలా కోరుకుంటారు. అలాంటి భావన అంత గొప్పదేమీ కాదు. అతడు ఎంత విశిష్టుడు, అతడి జీవితం ఎలా గడిపాడు అనే దాన్ని బట్టి ఒక వ్యక్తికి విలువ వస్తుందని చెప్పారు. అలాగే ఇంకొక మాట, ఒక రచయిత తనకు తాను విధించుకునే క్రమశిక్షణలో నుంచే ఆ రచయిత శిల్ప వైశిష్ట్యం రూపుదిద్దుకుంటుంది. ఒక రచయిత తనకు తాను విధించుకునే క్రమశిక్షణలో నుంచే ఆ రచయిత శిల్ప వైశిష్ట్యం రూపుదిద్దుకుంటుంది.
ప్రతి ఒక్కరూ రాయాలన్న కుతూహలం ఉన్నవాళ్ళు, ఇప్పటికే కవులు రచయితలుగా ఉన్న గొప్ప వాళ్ళందరూ కూడా దీన్ని మనసులో పెట్టుకోవాల్సినటువంటి మాట. తరువాతది అన్ని పరిధులను దాటి అన్ని దుఃఖాలను అధిగమించి, అన్ని పరిధులను దాటి అన్ని దుఃఖాలను అధిగమించి అనే ఈ ఉపవిభాగంలో మునిపల్ల రాజుగారి 3 కథల సంపుటాలకు సమీక్షని రాశారు. ఇక్కడ ఒక చక్కటి కవిత ఉంది. సకల దీనలోక వ్యథార్థానుభూతులు నా కాలం కొలతలు, నన్ను బంధించిన లోహపు తలుపులు అంటున్నా కాలం ఇంకని నది వంపుల సడి, కాలం మార్మిక గతి తెగని తంత్రి అంటున్నా ఎవరు వింటారి అలసిపోయిన వాడి అరణ్యకాలు, ఏనాటి మాట ద్వాపరయుగ నైమిష సత్రయాగాలు, శబ్దం వెనుక మరో శబ్దం, దృశ్యం వెనుక ఇంకో అదృశ్య దృశ్యం అంటూ ఒక చక్కటి కవిత ఉంది. తర్వాత కథన కుతూహలం, కథన కాదు కథన కుతూహలం, డాక్టర్ బికే హనుమంతరావు గారు వజ్రేంద్ర అనే కలం పేరుతో 12 కథల సంకలనం రాశారు. ఈ సంకలనానికి ముందు మాట వివరించారు. తర్వాత జర్కన్, ఆలోచించడానికి తెలుసుకోవటానికి మధ్య నుండే అఖాతాన్ని ఒక్క గంతులో దాటగలిగే జీవన సామర్థ్యం గురించి చెప్పిన కథే జర్కన్. దీన్ని పరిచయం చేస్తూ రాసినవి కొద్ది కథలే అయినా తెలుగు కథ శిల్పాన్ని, కథన రీతిని ఎంతో ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లిన కథకుడు త్రిపుర అని ఆయన గురించి గొప్పగా చెప్పారు ఇక్కడ. తరువాతి 4వ ప్రధాన విభాగం వివేచన. దాశరథి రంగాచార్య గారి జీవనయానాన్ని వివరించేదే ఈ వివేచన. ఇక్కడ ఒక ముఖ్యమైన పేజీ ఉంది. దీంట్లో ఒక పెయింటింగ్ ఎప్పట్లానే ఒక మంచి మాట ఉంటుంది. నువ్వు ప్రజలు నిన్ను విశ్వసిస్తే అది నీ పట్ల నీకుండే విశ్వసనీయతని బట్టే తప్ప నువ్వు ప్రచురించే సిద్ధాంతాల బలం వల్ల కాదు. చాలా చక్కటి మాట. మరొకసారి, నీకు మొదట ఉండవలసింది సత్యసంధత, నువ్వు నమ్మిన దాని పట్ల నిబద్ధత. ప్రజలు నిన్ను విశ్వసిస్తే, నిన్ను అనుసరిస్తే అది నీ పట్ల నీకుండే విశ్వసనీయతని బట్టే తప్ప నువ్వు ప్రవచించే సిద్ధాంతాల బలం వల్ల కాదు అన్నారు. దాశరథి నివేదనలో ఆయన జీవనయానం, ఆయన ఆత్మకథ, అది ఆయన జీవన ప్రయాణం చాలా పెద్ద ఆర్టికల్. దీంట్లో కొన్ని ముఖ్యమైన వాక్యాలు మాత్రం చదువుతాను. నీకు మొదట ఉండవలసింది ఇంతకుముందు చదివిందే. ముందు ఒక మనిషిగా జీవించిన వాడే తన తోటి మనిషి తాలూకు ఈ మానసిక అవసరాన్ని అర్థం చేసుకోగలుగుతాడు. ముందు ఒక మనిషిగా జీవించిన వాడే తన తోటి మనిషి తాలూకు ఈ మానసిక అవసరాన్ని అర్థం చేసుకోగలుగుతాడు. ఇప్పుడు వ్యాపార బంధాలుగా మారుతున్న కుటుంబ జీవనంలో మానవత్వపు అనుబంధాలు రావాలన్న బలమైన ఆకాంక్ష జీవనయానం రచనకి ఆధార సూత్రం. ఇప్పుడు వ్యాపార బంధాలుగా మారుతున్న కుటుంబ జీవితంలో మానవత్వపు అనుబంధాలు రావాలన్న బలమైన ఆకాంక్షే ఈ జీవనయానం రచనకి ఆధార సూత్రం అంటూ దాశరథి గారు గురించి, ఆయన జీవనయానం గురించి రాశారు. తరువాత బహుముఖ ప్రవాహం, ఇది గడియారం రామకృష్ణ శర్మ గారి ఆత్మకథ శతపత్రం అనే దాని మీద సమీక్ష. సత్యం మానవత్వాల మేలు కలయిక, సత్యం మానవత్వాల మేలు కలయిక అని శరత్ గారి
శ్రీకాంత్ అనే నవల గురించి ఇందులో వివరించారు. శ్రీకాంత్ మిగిలిన శరత్ బాబు రచనల కన్నా తక్కువ ప్రాచుర్యాన్ని పొందినప్పటికీ కూడా విశిష్ట వ్యక్తిత్వం ఉన్నవాడు శ్రీకాంత్ అంటూ ఇందులో వివరించారు. తరువాత మహాంధ్ర కవి దాశరథి కృష్ణమాచార్య గురించి రాశారు. మహాంధ్ర కవి ఎవరు అంటే దాశరథి కృష్ణమాచార్యని చూడకపోయినప్పటికీ కూడా ఆయన యాత్రా స్మృతికి ముందు మాటని రాశారు. ఇందులో ఒక చక్కటి కవిత ఉంది. నా పాత మిత్రులు ఎవరో తెలుసా? గాలిబు, కాళిదాసు. నా కొత్త మిత్రులు నజ్రుల్ ఇస్లాం, టాగోర్. ఈ కవితలోనే మరో చోట ఇలా కూడా అన్నాడు: మంచి కవిత్వం ఏ భాషలో ఉంటే అది నా భాష. మంచి కవి ఎవరైతే అతడు నా మిత్రుడు. అక్కడితో ఆగక మరింత ముందుకు పోయి అంటాడు కదా, ఈ రంగస్థలం మీద కంబరు, కబీరు కలిసి కవిత్వం చదువుతారు. ప్రతి హృదయంలో రోజు అఖిల భారత కవి సమ్మేళనం జరగాలి అని చక్కటి మాటలు ఉన్నాయి. చివర్లో మహారచయిత టాల్స్టాయ్ యుద్ధము శాంతిగా పర్యవసించడాన్ని ఒక నవలగా రాశారు. కానీ దాశరథి విషయంలో యుద్ధము శాంతి ఆయన జీవితంగానే పెనవేసుకుపోయాయి. ఈ యాత్రాస్మృతి ఆ శాంతాశాంతాలకు ఒక అభిజ్ఞ అంటూ ముగించారు. తర్వాత 4వ విభాగం నివేదన. ఇక్కడ కూడా ఒక చక్కటి పెయింటింగ్, ఒక మాట. మానవుడి అనుభూతికి సుఖదుఖాలకి తక్కిన మానవులతో సేతువు నిర్మించే రసజ్ఞులే లేకపోతే ఒక జాతి దైనందిన జీవితం సంస్కృతిగా మారనే మారదు. మానవుడి అనుభూతికి సుఖదుఖాలకి తక్కిన మానవులతో సేతువు నిర్మించే రసజ్ఞులే లేకపోతే ఒక జాతి దైనందిన జీవితం సంస్కృతిగా మారనే మారదు అంటూ మొదలు పెడతారు దీన్ని. సాహిత్యానికి నూతనోత్తేజం. దీనిలో మధురాంతకం రాజారాం గారి కృషి కనిపిస్తుంది మనకి. సాహిత్య అకాడమీ కోసం కథా సంకలనాల్ని ఈయన రూపొందించారు. తొలినాటి తెలుగు కథలు, ఒక దశాబ్ది తెలుగు కథలకు ఇది సమీక్ష. నిజంగా మలయ మారుతాలు, సదాశివ గారు రాసినటువంటి మలయ మారుతాలు అనే వ్యాసాల సంపుటి ఇది. ఈ వ్యాసాల్ని తెలుగు విశ్వవిద్యాలయం వారు మలయ మారుతాల పేరిట పుస్తకంగా తీసుకొచ్చారు. దీంట్లో ప్రత్యేకత ఏంటంటే 36 వ్యాసాల్లో 30 వ్యాసాలు హిందుస్థానీ సంగీతం గురించి, 6 వ్యాసాలు ఉర్దూ గజళ్ళ గురించి, రచయితల గురించి వివరించారు. తర్వాత సాహిత్యం అంటే ఏమిటి? దీంట్లో మన ముందు తరాలు సాహిత్యం పట్ల మరీ ఎక్కువ ఆశలు, ఆకాంక్షలు పెట్టుకున్నారు. సాహిత్యం సమాజాన్ని మార్చడానికి పనికొచ్చే ఒక ఉపకరణమని వారు భావించారు. నిజమే కదా? సాహిత్యం సమాజాన్ని మార్చడానికి పనికొచ్చే ఒక ఉపకరణం. ఎవరి మదిలో అయితే ఎదుటివారి పట్ల కరుణ, ప్రేమ ఉంటాయో వాళ్ళు ఖచ్చితంగా ఇతరుల జీవితాలని స్పృశించి, అనుభూతి చెంది అనేక రచనలు చేస్తూ ఉంటారు. ఏ రచయిత అయినా ప్రతి రచనకు ఒక ప్రేరణ ఉంటుంది. దాన్నే ఇక్కడ చక్కటి వాక్యంగా రూపొందించారు. ఇందులో మతపరమైన ఆధ్యాత్మిక అన్వేషణ, కళాత్మక అన్వేషణ, వైజ్ఞానిక అన్వేషణ అని 3 విభాగాలుగా ఈ రచనలు ఉంటాయని చెప్పుకొచ్చారు. తర్వాత ఇంకొక మంచి మాట,
నువ్వేదన్నా ఒక మాట చెప్పినప్పుడు ఆ మాట ఎదుటివారికి రుచిస్తే వారు దాన్ని ఇష్టంగా స్వీకరించగలిగితే అది సాహిత్యం అవుతుందని చెప్పవచ్చు. సాహిత్యం అని దేన్ని అంటారు అని అన్నప్పుడు ఈ వాక్యం మనకు సమాధానం ఇస్తుంది. నువ్వేదన్నా ఒక మాట చెప్పినప్పుడు ఆ మాట ఎదుటివారికి రుచిస్తే వారు దాన్ని ఇష్టంగా స్వీకరించగలిగితే అది సాహిత్యం అవుతుందని చెప్పవచ్చు అన్నారు. తరువాత చివర్లో కన్నా, కళ కన్నా, సైన్స్ కన్నా, తత్వశాస్త్రం కన్నా కూడా విస్తృతమైన అన్వేషణ. ఈ నాలుగింటితో ఏకీభవిస్తూ అదే సమయంలో విభేదిస్తూ ఆ 4 మహాన్వేషణలు నెరవేర్చలేని మహాకర్తవ్యం ఏదో నెరవేరుస్తూ మహాన్వేషణ అని చెప్పవలసి ఉంటుంది అని ఇంద్రగంటి హనుమత్ శాస్త్రి గారి స్మారక ప్రసంగంలో వాడ్రేవ్ గారు వివరించారు. తరువాత నీడల జాడల అన్వేషణ వేగుంట మోహన్ ప్రసాద్ గారు 40 వ్యాసాలు రాశారు. దాన్ని మొదటి సంపుటి వచ్చి కరచాలనంగాను, ఆ తరువాత నీడలు జాడలు అనే ఇంకొక సంకలనంగాను రూపుదిద్దుకున్నాయి. దీంట్లో 40 వ్యాసాలు ఉన్నాయి. ఆయన గురించి ఇదివరకు కూడా ఒకసారి ప్రస్తావించారు వాడ్రేవ్ గారు. తరువాతది దీపస్తంభం. ఇస్మాయిల్ యొక్క నవ్య కవిత్వ లక్షణాలను చెప్పారు. ఇందులో కవిత్వంలో నిశ్శబ్దం, కరుణ ముఖ్యం అనే 2 సంపుటాలు ఇస్మాయిల్ గారు తీసుకొచ్చారు. దీంట్లో నవ్య కవిత్వ లక్షణాల్ని పరిశీలిస్తూ ఈ మొత్తం సమీక్ష ఉంటుంది. ఇది కూడా చాలా పెద్ద ఆర్టికల్. ఓపికగా చదివి ఎవరికి వాళ్ళే చదివి అర్థం చేసుకోవాలి. తరువాత సాహిత్య చర్చలకు మేలుకొలుపు. దీంట్లో డాక్టర్ అడ్లూరు రఘురామరాజు గారు చలం మైదానం లోతుల్లోకి అనే పుస్తకం రాస్తే దానికి ముందు మాట రాశారు. దీంట్లో ఒక చక్కటి వాక్యం ఉంది. నీ జీవితానుభవం కన్నా భిన్నమైన జీవితానుభవానికి, సామాజిక నేపథ్యానికి చెందిన వాడికి కూడా నీ అనుభవాన్ని కమ్యూనికేట్ చేయగలగడంలోనే సాహిత్య సాఫల్యం ఉంది. మరొకసారి, నీ జీవితానుభవం కన్నా భిన్నమైన జీవితానుభవానికి, సామాజిక నేపథ్యానికి చెందినవాడికి కూడా నీ అనుభవాన్ని కమ్యూనికేట్ చేయగలగడంలోనే సాహిత్య సాఫల్యం ఉంది. చాలా చక్కటి గుర్తుంచుకోవాల్సినటువంటి వాక్యము. తరువాత రసజ్ఞ శ్రేణిలో ఆయన ఆజానుబాహువు. మళ్ళీ ఎవరితో అయితే మొదలుపెట్టారో ఈ పుస్తకాన్ని, మల్లంపల్లి శరభేశ్వర శర్మ గారి గురించి మళ్ళీ ఇక్కడ కూడా చెప్పుకొచ్చారు. ఆయన ఎంత చక్కటి విశ్లేషణ, సాహిత్యం ఆయన అన్నీ కూడా ఇందులో మాట్లాడతారు. గురుతుల్యులు మల్లంపల్లి శరభయ్య గారు మన వాడ్రేవ్ చిన్న వీరభద్రుడు గారికి గురుతుల్యులు. ఆయన దగ్గర కూర్చుని రాజమండ్రిలో ఎన్నోసార్లు చర్చలు చేస్తూ అనేక విషయాల్ని నేర్చుకున్నారు. కానీ ఆయన గురించి ఇక్కడ ఒక మాట అంటారు. మాస్టారి వల్ల నాకు కలిగిన హాని అంటూ క్షమించాలి, మాస్టారి వల్ల నాకు జరిగిన హాని అంటూ ఉంటే అదొకటే. ఆయన తర్వాత నాకు మరెవ్వరూ రుచించకుండా పోయారు. అంటే ఈ చెప్పినటువంటి ఆయన చూసినటువంటి 2000 నుంచి 2009 10 ఏళ్ల కాలంలో ఆయన చూసినటువంటి రచనల్లో అనేక మంది రాసినటువంటి కవితలు, కథలు, వ్యాసాలు ఇట్లాంటివన్నీ ఉన్నప్పటికీ కూడా ఆయన అత్యంత ప్రభావితం చేసిన వ్యక్తి శ్రీ మల్లంపల్లి శరభేశ్వర శర్మ గారు. స్వప్నలిపిని అక్షరబద్ధం చేసిన రచన, స్వప్నలిపిని అక్షరబద్ధం చేసిన రచన అంటూ ఇలపావులూరి పాండురంగారావు గారి రచనల గురించి ఇందులో చెప్పారు. ఆయన రచన వచ్చి పావులూరి గారి రచన ఆత్మానంద లహరి. ఆత్మానంద లహరి.
తరువాత ఆధునికుల కన్నా ఆధునికుడు, ఆధునికుల కన్నా ఆధునికుడు అంటూ హైదరాబాద్ బుక్ ట్రస్ట్ వారు చేకూరి రామారావు గారు, నడుపల్లి శ్రీరామరాజుల సంపాదకత్వంలో మరోసారి గిడుగు రామమూర్తి అని ఒక సమీక్షను చేశారు. గిడుగు ఏ యుగారంభానికి చిహ్నం, సంప్రదాయం ఆధునికత, హైమన్డార్ఫ్ కంటే ముందే అంటూ వివరిస్తూ ఈ వ్యాసాన్ని ముగించారు. తర్వాత చివరిగా ఒక పునరావిష్కరణ, ప్రతి అనువాదం ఒక పునరావిష్కరణ అనే దీంట్లో వాడ్రేవ్ గారికి సాహిత్య అకాడమీలో వచ్చినటువంటి ఆయన అనువాదం దేని మీద చేశారంటే డాక్టర్ అబ్దుల్ కలాం గారి జీవిత చరిత్రను ఆయన ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి అనువదించారు. దానికి అనువాద విభాగంలో సాహిత్య అకాడమీ వారి ఉత్తమ అనువాదం బహుమతి లభించింది. అప్పుడు బెంగళూరులో ఆయన సాహిత్య అకాడమీ గోష్ఠిలో చేసినటువంటి ప్రసంగం ఇది. దీంతో ఈ పుస్తకంలో ఉన్నటువంటి అన్ని విభాగాలను ఒక్కసారి మనం ఎవరెవరు ఉన్నారు, గొప్ప వ్యక్తి ఉన్నారు, ఎవరి గురించి చిన వీరభద్రుడు గారు తన సమీక్షలు, వ్యాసాలు, ముందు మాటలు, ప్రసంగ పాఠాలను చేశారు అని ఒక స్థూలమైన అవగాహన మనకి లభిస్తుంది. ఇంకా కొన్ని చెప్పవలసినవి ఉన్నాయి, కానీ సమయాభావం వల్ల, నాకు ఇచ్చిన సమయం అయిపోవడం వల్ల మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. మీ అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో పెట్టండి. ఇది నా మొదటి లైవ్ ప్రోగ్రాం. నేను వాడ్రేవ్ గారు రచించినటువంటి సాహిత్యం అంటే ఏమిటి అనే పుస్తకాన్ని కొంతవరకైనా పాఠకులకు, సాహితీ మిత్రులకు నేను పరిచయం చేశాననే అనుకుంటున్నాను. ఏదైనా పొరపాట్లు ఉంటే మన్నించాలి. నమస్తే.